నీ ముందు ఒక్క నిమిషం ఉంది. ఈ నిమిషంలో దేవుడితో నీ మాట్లాడే నిర్ణయం ఏమైందో, ప్రభు నాతో మాట్లాడు, నేను నీ కొరకు సిద్ధంగా ఉన్నాను. లార్డ్, వి ఆర్ హియర్. మౌనంగా ఉందాం. మొదటి అంశాన్ని జాగ్రత్తగా చూడండి. ఏమర్థమవుతుంది? ఏమర్థమవుతుంది? రెండో విషయాన్ని గమనించండి. మరొకటి ఏదో తెరవబడుతుంది. దేవుడు మనతో మాట్లాడే మాట కొరకు సిద్ధపడదాం. దిస్ ఈజ్ ఇయర్ ఆఫ్ ఓపెనింగ్. ఈ సంవత్సరం నీ కొరకు ఒక తెరవబడే సంవత్సరం. మూయబడినది తెరవబడుతున్న సంవత్సరం. ఆగి ఉన్నది తెరుచుకునే సంవత్సరం. ముందుకు కొనసాగడానికి దారి లేని నీకు నూతన ద్వారము తెరవబడుతున్న సంవత్సరం. నీ అగమ్యగోచరమైన నీ భవిష్యత్తుకు గమ్యమును సిద్ధపరిచే సంవత్సరం. ఈ నూతన సంవత్సరంలో నూతన ద్వారాలు తెరవబడుతున్నాయి. నీ హృదయము తెరవబడుతుంది. నీ కన్నులు తెరవబడుతున్నాయి. నీ అభివృద్ధికి ద్వారాలు తెరవబడుతున్నాయి. నీవు రక్షించబడబోతున్న ఆత్మలకు ద్వారాలు తెరవబడుతున్నాయి. నీ ఆత్మీయ అవసరతలు తీర్చబడే ద్వారాలు తెరవబడుతూ ఉన్నాయి. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 15 నుంచి 18 వచనాలలో దేవుని యొక్క మాట, ఈ సంవత్సరం నీతో మాట్లాడుతున్నటువంటి మాట ఒకసారి గమనించండి. 2వ రాజుల గ్రంథము 2 Kings chapter 16 from 15 to 18, 15 నుంచి 18 వచనాలు. దైవజనుడైన అతని పనివాడు పెందలకడన లేచి బయటకు వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకుని ఉండుట కనపడెను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనం ఏమి చేయుదుమని ఆ దైవజనుని తోడగా, అతడు, భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారు అని చెప్పి, యెహోవా వీడు చూచున్నట్లు దయచేసి వీని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పనివాని కండ్లను తెరవజేసెను కనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండియుట చూచెను. గమనించారా ఆయన నీతో మాట్లాడుతున్న మాట? ఆ ప్రదేశం అంతటిలో పూర్తి స్థాయి దేవుని యొక్క కుటుంబం, దేవుని యొక్క సైన్యం, దేవుని యొక్క జనము ఆ ప్రాంతం అంతా కూడా ఉన్నారు. ఆ సేవకుడికి పనివాడికి కనపడటలేదు. అది ఎలా అవుతుందో తెలియటలేదు, ఏం జరుగుద్దో తెలియటలేదు, ఏమవుతుంది అనేటువంటి డైలమాలో ఆ వ్యక్తి నిలబడున్నాడు. ఇదిగో నా ముందు చూడు, నా పట్టణం చుట్టూ మునిగిపోయినాను, ఏమవుద్దో తెలియదు, వాళ్ళందరూ నన్ను ముంచెత్తున్నారు, ఇప్పుడు ఏమవుద్దో తెలియదు. చాలా శత్రువు బలవంగా పనిచేస్తున్నాడు, విపరీతంగా జనమున్నారు, వారు గుర్రములతో ఉన్నారు, రథములతో ఉన్నారు, వారు యుద్ధాలు చేయడానికి రెడీగా ఉన్నారు, ఏమవుద్దో తెలియదు. నా చుట్టూ ఉన్న పరిస్థితి ఇలాగే ఉంది, ముంచుకు వచ్చేసాయి, ఏమవుద్దో తెలియదు, ఈ నెల ఏమవుద్దో తెలియదు, ఎలా అవుద్దో తెలియదు, ఇదిగో ఆఖరి రోజు సమీపించింది, ఏమవుద్దో తెలియదు, ఎలా చేస్తామో తెలియదు. యుద్ధం చూస్తే విపరీతంగా ఉంది, పోరాటం చూస్తే విపరీతంగా ఉంది, బ్రతుకుతామో లేదో తెలియటం లేదు, మేము చనిపోవలసిన పరిస్థితి వస్తుందేమో, ఇంకా ఏమవుతుంది, మనుషులు వచ్చి విపరీతమైన అవమానాలు గురి చేయబోతారేమో, ఏమవుద్దో తెలియదు. వెంటనే దేవుడు అంటున్నాడు, ఆ దైవజనుడు ప్రార్థన చేస్తున్నాడు, యెహోవా దేవా వీడి కన్నులు తెరువు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నీ కన్నులు తెరిచి చూడు, ఆయన నీ కొరకు చేయబోయే ఒక అద్భుతాన్ని చూడు, నీ కన్నులు తెరిచి చూడు అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆకాశమందున ఆ దేవుని యొక్క పరమ సైన్యము
గుర్రములతోనూ రథములతోనూ అగ్ని జ్వాలలు కలిగి సంపూర్ణంగా ఎలీషా చుట్టూ పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండియుండుట. ఆ పట్టణమంతా, ఆ పర్వతమంతా విపరీతమైన దేవుని యొక్క శక్తి కలిగిన సర్వ సైన్యం ఆ ప్రదేశంలోకి వచ్చేసింది. ఇదిగో కన్నులు తెరిచి చూడు. నీ జీవితాన్ని ఇప్పటి వరకు పరిస్థితులు చూస్తున్నావు, నువ్వు కన్నులు తెరిచి దేవుని చూడు. మనుషుల్ని చూస్తున్నావు, నువ్వు కన్నులు తెరిచి దేవుని చూడు. నీ జీవితంలో నీ ముందున్నటువంటి శ్రమను చూస్తున్నావు, కన్నులు తెరిచి దేవుని వాగ్దానం చూడు. ఆయన నీతో మాట్లాడుతున్న మాట, తన పనివాడు తన చుట్టూ సిరియా సైన్యం మొత్తం చుట్టూగా వచ్చేసింది. చాలా వర్రీగా ఉన్నాడు పనివాడు, చాలా వేదనగా ఉన్నాడు ఇక్కడున్న పనివాడు. ఇదిగో దేవుని వాక్యం వింటున్నావో పనివాడా, ఏ ప్రదేశంలో నువ్వు ఉన్నావో, ఎలా ఉన్నావో, నీ కుటుంబ పరిస్థితి అంతా దేవునికి తెలుసు. నీకున్నటువంటి వేదనను ఆయన చూస్తున్నాడు, నీ వర్రీ అంతా దేవుడు చూస్తున్నాడు, నీ చింత అంతా ఆయన చూస్తున్నాడు. ఆయన నీతో అంటున్నాడు, ఏమవుద్ది, ఎలా అవుద్ది, ఇప్పుడు ఏం చేస్తారో తెలుసా? ఖచ్చితంగా వాళ్ళందరూ నా మీద, నా పరిస్థితులన్నింటినీ చిన్నాభిన్నం చేస్తారు, నేను మరణం అవ్వాలేమో. భయపడుతున్న వ్యక్తితో ఎలీషా మాత్రం అస్సలు చలించటలేదు, స్థిరంగా నిలబడుతున్నాడు. ఎలీషాకు తెలుసు దేవుడు తనలో ఉన్నాడు అన్న విషయం ఎలీషాకు తెలుసు. నిలబడుతున్నాడు. ఆఖరికి అతను అడిగే ఒకే మాట, నా పనివాడి కన్నులు తెరువు నాయనా, మిగిలింది వాడు చూసుకుంటాడు. ఒక్కసారి అతడు కన్నులు తెరిచిన వెంటనే ఆ పరిస్థితులన్నిటిని కూడా తెరవబడ్డాయి. వాడు ధైర్యంగా నిలబడ్డాడు. అంధత్వంతో మొత్తిన పరిస్థితి ఆ తర్వాత విషయాల్లో మనం చదువుతాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఎఫిషియన్స్ చాప్టర్ 1:17 17 నుంచి 19 వచనాలు. ఈరోజు నీ జీవితంలో నీ ముందు ఏ పరిస్థితులు అయితే ఉన్నాయో ఆ పరిస్థితులన్నిటిలో నుంచి దేవుని యొక్క వాగ్దానమును పట్టుకొని ఈ నూతన సంవత్సరపు మాటగా ఈ పాత్రాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరియు ఎఫిషియన్స్ చాప్టర్ 1:17, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 17 నుంచి 19 వచనాలు. మరియు మీ మనోనేత్రములు వెలిగించబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమ ఐశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయములను బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని ఆయన చెప్తున్న మాట చూడండి. మీరు తెలుసుకొనవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షత కలిగిన మనసును అనుగ్రహించున్నట్లు. చాలా మందికి అర్థం కాని అంశం ఏంటో తెలుసా? దేవుడు మనిషి జీవితంలో ఎందుకు కలుగు చేసుకున్నాడో తెలియలేదు, కానీ కలుగు చేసుకున్న దేవుడు నన్ను దీవించలేదు, నాకు అప్పులు తీర్చలేదు, నాకు శ్రమలు తప్పించలేదు, నాకు జబ్బులు తగ్గించలేదు, నాకు దీవెనలు ఇవ్వలేదు, నాకు గర్భఫలం రాలేదు, నాకు వివాహం అవ్వలేదు, నాకు ఉద్యోగం రాలేదు, ప్రమోషన్ రాలేదు, ఇల్లు ఇవ్వలేదు, భూమి లేదు, అది లేదు, ఇది లేదు. ప్రతిదీ దేవుని దగ్గర నుంచి అడుగుతున్నారు. నాకు ఇది ఎందుకు ఇవ్వలేదు దేవుడు అయితే? నువ్వు నిజంగా దేవుడిపై ఆశీర్వాదాలే ఇస్తానంటే నాకెందుకు ఈరోజు ఇలాంటి పరిస్థితి ఏర్పడింది? నిన్ను నమ్మడానికి నేను నిన్ను శ్రమపడాలా? మనుషులు మాట్లాడుతున్న జ్ఞానవంతులారా, ఆయన నీతో అంటున్న మాటను ఒకసారి నీ మనోనేత్రాలు వెలిగించబడు. ఆయన నీ కొరకు చేసిన మహదైశ్వర్యం ఎట్టిదో గమనిస్తే నీవు పైనుంచి కావాలని, భూ సంబంధమైనవి ఇవ్వాలని అడగడానికి నోరు రాదు, పదాలు పలకలేవు. ఆయన నీతో చెప్తున్నటువంటి మాట, ఆయన చూపించిన విషయాలు ఏంటో ఒకసారి చూడు, అపరిమితమైన మహత్యాన్ని చూడు. మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు యొక్క దేవుడైనటువంటి మహిమా స్వరూపియగు తండ్రి ఆయనను తెలుసుకోవడం నీకు ఇచ్చాడు. ఈరోజు లోకంలో గుడ్డితనం మొత్తబడిన అనేక జనం ఉన్నారు, వారికి దేవుడు తెలియదు. ఈరోజు మందు పార్టీలు చేసుకుంటూ, క్లబ్బుల్లో గడుపుతూ, ఇంకెక్కడో స్నేహితులతో, విలాసాలతో, పార్టీలతో గడిచిపోతున్నాయి. వారు దేవుని ఎరగని ప్రజలు. నీవు కూడా దేవుని దగ్గరకు వచ్చి గుడ్డివాడైన సేవకుడులాగా దేవుడిని తెలుసుకోలేక దేవుడి దీవెనల కొరకు వెతుకులాడుతూ ఉంటే ఈ రాత్రి నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. కన్నులు తెరిచి నా శక్తిని చూడబోతున్న సంవత్సరం ఇది. నువ్వు నా బలాన్ని చూడబోతున్నావు, నా ప్రభావాన్ని చూడబోతున్నావు, నా శక్తి కలిగిన హస్తాన్ని చూడబోతున్నావు, నేను నీ కొరకు వేయబడిన ప్రణాళికలు చూడబోతున్నావు అని చెప్తున్నాడు. ఆయననే చూస్తావా? ఆయన ఇచ్చే ఆశీర్వాదాల కొరకే కింద పడతావో? ఈరోజు దేవుడు నీ మనోనేత్రాలు వెలిగించబోతూ ఉన్నాడు, తెరవబోతున్నాడు. అంతేకాదు, పిలుపుకు తగినటువంటి నిరీక్షణ 4 విషయాలు. మొట్టమొదటిది, నీ మనోనేత్రాలు వెలిగించబడాలి. ఈ సంవత్సరం వరకు గుడ్డిదానిగా, గుడ్డివాడిగా ఈ లోకపు ఆశీర్వాదాల కొరకు, లోకపు ఆనందాల కొరకు, లోకపు సుఖాల కొరకు, లోకంలో అనుభవిస్తున్న అనేక పద్ధతుల కొరకు కోరుకుంటూ, పోరాడుతూ, ప్రార్థనా జీవితాలతో అలిసిపోయినవో భక్తుడా,
నీతో ప్రభు అంటున్నాడు, నీ మనోనేత్రాలు వెలిగించబడకపోతే జీవిత కాలము మట్టుకు భూ సంబంధమైన వాటి కొరకే బ్రతుకుతావు, భూమి మీదే చనిపోతావు, కానీ దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు. నువ్వు క్రైస్తవుడు కాబట్టి నిన్ను ఈ హెచ్చరిక చేయమని చెప్తున్నాడు. నీ మనోనేత్రము వెలిగించబడుతుంది. నీ కళ్ళు, నీ చూపు, నీ వెలుగు, నీ జ్ఞానము, నీ గుర్తింపు, నీ పరిశీలన, వీటిలో వేటిని వెతుకుతున్నావు? అనేక మంది వాటికి కావలసినవి, వారికి కావలసినవి వెతుకులాడుకుంటున్నారు అనేక సంవత్సరాలుగా. దేవుని దగ్గర కూర్చు కూడా వాటి కొరకే ప్రార్థనలు, వెతుకులాటలు. ఈరోజు దేవుడు అంటున్నాడు, మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనంలో యేసుక్రీస్తు అంటున్నాడు, మీరు లోకమునకు వెలుగుగా ఉన్నారు. యు ఆర్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్. మీరు లోకానికి వెలుగై ఉండి కొండ మీద ఉన్న ఒక పట్టణం మరుగై ఉండదు అని చెప్తున్నాడు. ఎంతమంది క్రైస్తవ కుటుంబాలు ఇంటి మీద స్టారు కడితే తప్ప ఈ ఇంటికి క్రిస్మస్ ఉంటుంది, యేసు ప్రభు నమ్ముకున్నాడని చెప్పుకోలేని బలహీనం కలిగిన రోజులు, దానికి ఆత్మీయతను ఆపాదించాల్సిన రోజులు. భౌతిక జీవితం చూస్తే నువ్వు క్రైస్తవుడు అనే మాట చెప్పడానికి సైతం ధైర్యం చేయలేని నీ బ్రతుకు. ఈరోజు ఏమైనా అంటే నాకు ఇవన్నీ ఉంటే నేను దేవుడు ఉన్నాడని చెప్తాను, దేవుడు నాకు చేశాడని చెప్తాను. ప్రియులారా, నీకు అవన్నీ ఇస్తే, అవన్నీ ఉంటే నువ్వు చెప్పడం కాదు, ఆయన ఏమై ఉన్నాడో నీ మనోనేత్రం వెలిగించబడి నీవు వెలుగుగా ఉన్నావన్న విషయం, నువ్వు దేవుని తెలుసుకుని ఉన్నావన్న విషయం ప్రజలకు చూపించాల్సిన సమయం వచ్చేసింది. 6వ అధ్యాయము మత్తయి సువార్త 22-23 వచనంలో అంటున్నాడు, నీ దేహానికి దీపము కన్నే కనుక నీ కన్ను తేజగా ఉన్న ఎడల నీ దేహం అంతా వెలుగుమై ఉంటుంది. నీ కన్ను చెడినదైతే నీకు తెలుసు ఏమైపోద్దో. నీ కన్ను తేటగా ఉండడం అంటే ఏంటో తెలుసా? వేటిని చూడాలో వాటిని చూడు, వేటిని చూడకూడని విషయాలను నువ్వు వెతుకుతున్నావో ఒకసారి పరిశీలించుకో. వేటిని చూడాలి? దేవుని వైపు చూస్తున్నావా? దేవుని కొరకు చూస్తున్నావా? దేవుని యొక్క ఆలోచనను వెతుకుతున్నావా? నీ కన్నులెత్తి చూడు. ఆయన చెప్తున్నాడు, నీ కన్నులు తేటగా యేసుని చూడడానికి ప్రయత్నం చేస్తే నీ భవిష్యత్ అంతటిని ఆయన నీ కొరకు స్థిరపరచడానికి ఆలోచన చేస్తా ఉన్నాడు. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాలు చెప్తూ ఉన్నాయి. 1 John chapter 1 6 and 7 చెప్తుంది, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు. ప్రియులారా, దేవుడు వినలేదని, దేవుడు చూడలేదని, దేవుడు చెయ్యలేదని, దేవుడు ఇవ్వలేదని, దేవుడు ఎప్పుడు ఇస్తాడోనని, ఇస్తాడో ఇవ్వడోనని నీ హృదయంలో ఉన్న అనుమానపు ఆలోచనలు కలిగిన క్రైస్తవులారా, ఇప్పటికీ దేవుని మీద సొనుగుతూ విశ్వాస ప్రార్థన బ్రష్లైపోయి ఎప్పుడో వచ్చి ఎప్పుడో పోయి ఎవరి దట్టో ఎవరి చోటో తిరుగుతూ దేవుని తట్టు కన్నులెత్తలేని ఓ విశ్వాసి అయిన అంధకారంలో ఉన్న ఓ విశ్వాసి, నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో ఆయనలో చీకటి ఎంత మాత్రము లేదు. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడుస్తున్నారా? ఎందుకు? ఆయన అబద్ధమాడడు, ఆయన అబద్ధము ఆడనివ్వడు, ఆయనలో అబద్ధం ఎంత మాత్రం లేదని బైబిల్ చెప్తుంది. ప్రియులారా, నీ మనోనేత్రాలు వెలిగించబడాలి. ఒక్కసారి ఇప్పటి వరకు ఉన్న ప్రజలు దేవుని యొక్క పద్ధతులు అనే పేరుతో ఆత్మీయమైన ముసుగు వేసుకుని ఉన్నావు. ఆత్మీయ ముసుగుని ఈరోజు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మీయ వెలుగులోనికి నడిపించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఆత్మీయ ముసుగు తొలగించబడుతుంది, ఆత్మీయ వెలుగు ప్రసరించబోతా ఉంది. ఆత్మీయ ద్వారాలలో నుంచి వెలుపలికి తీసుకుని వచ్చి ఆత్మీయ ప్రత్యక్షతలోనికి దేవుడు నిన్ను తీసుకుని రాబోతున్నాడు. ఇప్పటి వరకు నీకు తెలిసింది, మా సంఘంలో ఆత్మ ఉందండి, మేము ఆత్మను పొందుకున్నామని. కానీ ఆత్మ ప్రత్యక్షత, దేవుని ఆత్మానుసారము నడుచుకోవటం నీకు రాలేదు. దేవుడు కన్నులు తెరుస్తున్నాడు, ఆత్మ ప్రత్యక్షతలోనికి నిన్ను నడిపించబోతా ఉన్నాడు. నీవు వెంబడిస్తున్నటువంటి ఆత్మీయ భక్తి అనే విగ్రహంలో నుంచి దేవుడు ఆత్మీయ శక్తిలోనికి దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. భక్తి 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 ముసుగు, భక్తి ముసుగు, ఆత్మీయమైన భక్తి. ఇదిగో ఈ 2016 సంవత్సరం నీ వేషధారణ భక్తి ముసుగుని తీసివేయబోతున్నాడు. నిన్ను ఆత్మీయమైన శక్తి కలిగిన పద్ధతిలోనికి దేవుడు నడిపించబోతున్నాడు. దేవుని శక్తిని అందుకునేటట్లు సిద్ధపడు. భక్తి విగ్రహాన్ని విడిచిపెట్టుకొని దేవుని ప్రత్యక్షత కొరకు నీ జీవితంలో కొంచెంపాటి స్థలం ఇవ్వు. నీ మనోనేత్రాలు వెలిగించబడబోతున్నాయి. రెండవ విషయం చెప్తున్నాడు అదే పత్రిక, ఎఫ్సి పత్రికలోనే, మనలను పిలిచిన తన పిలుపును నిరీక్షణను తెలుసుకో. ఏంటి నిరీక్షణ? ఏమిటి నీ కోరిక? ఏమిటి ఏదైతే ఆశిస్తున్నావో, ఏదైతే ఎదురు చూస్తున్నావో, ఆ డిజైర్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే నీ జీవితంలో ఉన్నాయో, అది ఆ దేవుని యొక్క నిరీక్షణ గురించి ఏ విషయాల్లో నీకున్నాయి? చాలా మంది చెప్తారు, ఇప్పుడు రాకపోతే రేపు వస్తుంది, రేపు రాకపోతే ఎల్లుండి వస్తుంది, వచ్చే వారం వస్తుంది, నెల వస్తుంది, సంవత్సరం వస్తుంది. సంవత్సరాలు గతించిపోతున్నాయి, నీ నిరీక్షణకు ఒక కార్యం జరగలేదు. కానీ ఈరోజు ప్రభు అంటున్నాడు,
క్రీస్తు గురించిన నిరీక్షణను పెంచుకుంటే నీ జీవితానికి కావలసిన వాటి నిరీక్షణకు క్రియారూపకమైన కార్యాలు నీ విశ్వాస జీవితంలో నువ్వు అనుభవించబోతున్నావు. రోమా-8:24 చెప్తుంది, ఎలయనగా మనము నిరీక్షణ గలవారమై రక్షించబడ్డాము. నిరీక్షించబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని లేదు. ఇంతకీ నీకు నిరీక్షణ యేసు గురించా, యేసు వచ్చేస్తాడని తెలిసి గురించా, లేక ఇంకా ఏదో కావాలనే దాని గురించిన నిరీక్షణ? ప్రియులారా, యేసు అనే వాడిని తెలియజేసుకోవటానికి తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తుని పంపి నీ కొరకు మరణింపచేసి తిరిగి లేపి పరలోకానికి ఆరోహణ చేయబడి త్వరగా వస్తానని వాగ్దానం చేసి నీకు సజీవమైన వాక్యమునిచ్చి ఆత్మ యొక్క ప్రత్యక్షతను ఈరోజు మన జీవితంలోకి ఇచ్చేస్తే, ఇది కూడా చూడలేని ఓ గుడ్డివాడా, ఇప్పటికీ నీ జీవితంలో ఏవో లేదని ఏవో కావాలని ఆశపడుతూ ఉన్నవో నిరీక్షణ లేనివాడల్లా నీతో మాట్లాడుతున్నాడు. నీ ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉన్నాయో, నీ కోరికలు, నీ ఆశిస్తున్నవి ఏవైతే ఉన్నాయో, ఒకవేళ అవి లోకపరమైనవైతే, భూ సంబంధమైనవైతే, గుర్తింపు అయితే, ఘనత అయితే, లేక మర్యాద అయితే, లేక ఏదైనా ఈ లోకంలో నువ్వు ఎదురు చూస్తున్నట్లయితే, యేసు ప్రభు దగ్గరికి వచ్చినటువంటి మొదటి తరం ఎలా యేసుని నిరీక్షణ కలిగి ఉందో ఒకసారి చూడు. మొదటి తరం వారి ఆస్తులన్నీ అమ్మి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టారు. నేటి క్రైస్తవ తరం ఆ యేసు పేరు చెప్పి, ఆ యేసు మాట చెప్పి, ఆ యేసు నామ భయము పెట్టి ఆస్తులను సంపాదించుకుంటున్నారు. ఆ రోజు ఏ పరిస్థితులు అయితే మొదటి జనరేషన్ ఉందో రిచ్గా ఉండాలని ప్రార్థనలలో రిచ్గా ఉన్నారు. ఈరోజు రిచ్గా ఉండడానికి అనేక ప్రార్థనలు చేసుకుంటున్నారు. దానికి ఒక పేరు ఆత్మీయ ఆశీర్వాద సభలు, నీ జీవితంలో ఆర్థిక సమృద్ధి సభలు. గమనించు, నీవు ఈరోజు నీ నిరీక్షణను మార్చుకో. ఇంతకు మునుపు దినాలలో రిచ్గా దేవుని కొరకు ఏం చేయాలని ఆలోచించేవారు. ఈరోజు రిచ్గా అప్పులు చేసి దేవాన అప్పులు తీర్చని దేవుని సన్నిధిలోకి వచ్చి దినాలు గడుపుతూ ఉన్నాం. అందరూ ఈరోజు ఆశీర్వాదాల కొరకు, లేక ఏదో డిమాండ్ల కొరకు, లేక దీవెనల కొరకు, ఏదో స్పాన్సర్స్ కొరకు ఎదురు చూస్తున్న మనతో దేవుడు అంటున్నాడు, ఒక్కసారి లోకపరమైన పరిస్థితులను దాటి క్రీస్తు గురించిన నిరీక్షణను మొదలుపెట్టు, నీ జీవితంలో దేవుడు కార్యం చేయబోతున్నాడని. నిజమైన పిలుపుని నువ్వు గుర్తించినట్లయితే దేవుని ఆత్మ ద్వారా గొప్ప సమాధానాన్ని కాపాడుకుంటావు. నీ మనోనేత్రాలే కాదు, నీ నిరీక్షణ సంపూర్ణం చేయబడుతుంది. పరిస్థితులు అన్నీ నీ విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగించబడతాయి. కాబట్టి ప్రభువును తెలుసుకుని నీ జీవితం ఏ రీతిగా ముందుకు వెళ్తుందో ఒకసారి ఆలోచించుకో. మూడో విషయం చెప్తున్నాడు, మన స్వాస్థ్యమును గురించి, ధన ఐశ్వర్యం గురించి తెలుసుకోవడానికి. నీ కన్నులు తెరవబడేది యేసుని మాత్రమే కాదు, యేసుని కొరకు చేసే కార్యాలు మాత్రమే కాదు, మరొకటి నీకు ఇవ్వబడుతున్న ఆయన స్వాస్థ్యము గురించి ఎదురు చూడండి. ఏమిటా స్వాస్థ్యం? ఎఫ్సి పత్రిక 1:13-14 ఉంది, మీరును సత్యవాక్యమును అనగా రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రించబడితిరి. దట్స్ పరిశుద్ధాత్మ ద్వారా మీరు ముద్రించబడ్డారు. ప్రియులరా, ఇకనైనా ఈ లోకంలో ఉన్న పరిస్థితులన్నిటి కొరకు ఎదురు చూస్తారని విశ్వాసంలో నుంచి ఒక్కసారి కన్ను తెరవబడి దేవుని గనక చూడగలిగితే, క్రీస్తు యొక్క ప్రత్యక్షతను గనక వెరగలిగితే, నీ విశ్వాస మనోనేత్రాన్ని గనక తెరుచుకొని ఆయన ఇవ్వబడిన స్వాస్థ్యం అనే సంచక్రువును చూడగలిగితే, ఖచ్చితంగా స్థిరంగా నిశ్చయముగా నీ జీవితంలో అనుభవిస్తావు. స్వాస్థ్యం అంటే స్థిరమైనది, కలిమి, విడిపోనిది, నీవు మరొక దగ్గరికి వెళ్ళి తెచ్చుకోలేనిది అనేటువంటి అర్థం. దేవుని యొక్క మాట చెప్తుంది కదా, ఆ స్వాస్థ్యము ఖచ్చితంగా నీ జీవితంలో దేవుని దగ్గర నుంచి వచ్చింది. దేవుని దగ్గర నుంచి నీ కొరకు నిలవబడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మ ద్వారా ముద్రించిన నీ జీవితంలో ఈ భూమి మీద నువ్వేమి ఎదుర్కొంటున్నావో నాకు తెలుసు. డబ్బులు కావాలి, డబ్బులు కావాలి, ధనము ఆశ్రయాస్పదమే, కానీ అది ఈరోజు నీ దగ్గర ఉంటుంది, రేపు నీ దగ్గర నుంచి ఎగిరిపోద్దని నీకు తెలుసు. అయితే ఈ ఆశ్రయాస్పదమైన ధనాన్ని దాచుకుంటే ఎక్కడ దాచుకుంటావో అక్కడ నీ మనసు ఉంటుంది. అదే బ్యాంకులో దాచుకుంటే బ్యాంకు వైపు నీ మనసు ఉంటుంది, వడ్డీకి ఇస్తే వడ్డీ మీద నీ మనసు ఉంటుంది. అక్కడ దాస్తే నీ మనసు ఎక్కడ ఉంటుంది? అక్కడ ఉంటుంది. ఆయన అంటున్నాడు, నువ్వు ఎక్కడ దాస్తావు? నీకు ఆత్మ ద్వారా ముద్రించినప్పుడు నువ్వు దేని గురించి నువ్వు నమ్ముతున్నావు, ఎక్కడ దాయాలో ఒకసారి గుర్తు చేసుకొని చెప్తున్నాడు. స్థలము ఎక్కడుంటే దాని చుట్టూ కంచెలు వేసుకుంటావు. దాని దగ్గర ఈ బోర్డు నాది, ఈ స్థలము నాది, ఆక్రమించిన వారు, అతిక్రమించిన వారు, ఇదిగో దీనికి శిక్షార్హులు అని చట్టాలకు నిబంధనలు బోర్డులు పెడతావు. అదే నీ పరలోకంలో నీ స్థలాన్ని దాచుకుంటే సెక్యూర్డ్గా నిద్రపోవచ్చు. కంచెలు వేయక్కర్లేదు, బోర్డులు పాతక్కర్లేదు, అక్కడ సెక్యూరిటీ గార్డులు పెట్టక్కర్లేదు, పన్నులు కట్టక్కర్లేదు.
నీవు ఎక్కడ దేవుడు నీకు ఇస్తానన్నాడో ఆ స్వాస్థ్యం గురించి ఆలోచించు. ఈ లోకంలో ఏ పదవి, ఏ గుర్తింపు కొరకైతే నువ్వు కావాలని ఆరాటపడుతున్నావో, కోరిక కలిగి ఉన్నావో, ఆయన అంటున్నాడు, ఇక్కడ నువ్వు పొందుకునేటువంటి పదవి కన్నా ఆ ప్రదేశంలో ధవళ సింహాసనము పక్కన, క్రీస్తు సింహాసనం పక్కన ఒక కుర్చీ ఉంది. ఆ కుర్చీ నీ కోసం రిజర్వ్ చేయబడి ఉంది. నా దగ్గర ఒక సింహాసనం ఉంది అంటున్నాడు ఆయన. నీ మనస్సును స్వాస్థ్యం వైపు తీసుకురా. ఇక్కడ నీవెవరైనా పిలిచి నీ పాత పేరు తీసివేసి ఇదిగో నీ పేరు కొత్త పేరు అని నువ్వు అనుకుంటే, ఆ కొత్త పేరు నీ కొరకు పెడతాను, తెల్ల రాత్రి నీకు భుజింపనిస్తానని ఆయన మాట చెప్తున్నాడు. నీకు ఒక కొత్త పేరు, నీకు ఒక స్తంభాన్ని ఇవ్వబోతున్నాడు. అదిగో ఆ కొత్త పేరు. ఒక్కసారి ఎట్లో ఈ భూమి మీద నీకున్నటువంటి కష్టాలు, నష్టాలు, బాధలు, కన్నీరు అన్ని భూ సంబంధమైనవే. ఉద్యోగాలు, రెస్పాన్సిబిలిటీస్, నీ ఆస్తులు, నీ ఇళ్ళు, భూములు ఇవన్నీ భూ సంబంధమైనవే. పిల్లలు, పెళ్ళిళ్ళు, బంధువులు, భార్య, భర్త అన్ని భూ సంబంధమైనవే. ఒక్కసారి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను అక్కడ చూడమంటున్నాడు. ఆ స్వాస్థ్యం కొరకు ఒక్కసారి కన్నులెత్తు. నీ విశ్వాసంలో, నీ ఆలోచనలో, నీ నిర్ణయాలు, నీ ఉద్దేశాలు, నీ ప్రణాళికలను ఒక్కసారి క్రీస్తు వైపు తీసుకురా. స్వాస్థ్యం వైపు చూడు. 4వ విషయాన్ని ఆ ఎఫ్సి మొదటి పత్రికలోనే ఆ విషయాన్ని చెప్తున్నాడు. క్రైస్తవుడిగా నీకు ఇవ్వబడిన గొప్ప దైవ శక్తిని తెలుసుకో. ఓ క్రైస్తవుడా, నీకు ఇవ్వబడిన దైవిక శక్తిని నువ్వు గుర్తించడం నేర్చుకో. దేవుడు నీకు ఇచ్చినటువంటి అనేక విషయాలు ఉన్నాయి. వాటిలో నువ్వేమై ఉన్నావో, ఎలా ఉన్నావో, ఏ స్థితిలో అనుభవిస్తున్నావో, ఎందుకు దిగజారిపోయావో ఒకసారి ఆలోచించు. ఎఫ్సి పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో చెప్తున్నాడు, ఇదిగో మనలో కార్యసాధకముకు తన శక్తి చొప్పున మనము అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే ఉత్తమమైనవి, అత్యధికమైనవి చెయ్యగలిగిన శక్తి కలిగిన దేవుడు నీకున్నాడు. ఈరోజు నువ్వేం ఊహిస్తున్నావు, నువ్వేం ఆలోచిస్తున్నది ఎంతసేపు కూడా ఒక చిన్న పిల్లవాడు చాక్లెట్ కొరకు తల్లి దగ్గర ప్రాధేయపడినట్లు, ఒక చదువుకుంటున్న స్కూల్కి వెళ్తున్నటువంటి పిల్లలు వాళ్ళకి కావాల్సిన పుస్తకాల కొరకు మారం చేసినట్లు భూ సంబంధమైన వాటి కొరకు నువ్వు కేకలు వేస్తున్నావేమో. నీకు ఇవ్వబడిన అధికమైన దేవుని శక్తిని నువ్వు విశ్వాసంలో నుంచి ఒక్కసారి చూడు. నీ ద్వారా దేవుని శక్తి ప్రవహించడానికి నువ్వే ద్వారంగా మారాలి. నీలో నిలిచి పెంచి నింపడానికి నువ్వే ద్వారంగా మారాలి. నీ వలన ఊహకు మించి హద్దులేని కార్యాలు చేయటానికి నీవే దేవునికి ద్వారంగా మారాలి. నీలో అడగక ముందే సహాయము, సమాధానం ఇవ్వడానికి నువ్వే దేవునికి ద్వారంగా మారాలి. ఇప్పటి వరకు నువ్వే అడ్డుగోడగా ఉన్నావు. నువ్వే దానిలో బలవంతంగా ఆపుకుంటున్నావు. నువ్వే ఆ ఆశీర్వాదాలకు అడ్డుబండలుగా మారిపోయావు. నీ సొంత ఆలోచనలు, నీకున్నటువంటి అనేకమైన పరిస్థితులు, తెరవబడుతున్న ఆ తలుపుని మూసుకుని తెరవబడనివ్వకుండా అడ్డు పెట్టుకుని ఉన్నావేమో. దిగులు, విచారం, నిట్టూర్పు, నిరుత్సాహం ఇలాంటి వాటితో నీ తలుపు బంధించబడి తెరవనివ్వకుండా ఉందేమో. ఉత్సాహంగా ఆయన వైపు చూడు. ఆయన నా కొరకు తెరవబోతున్న ద్వారం కోసం చూడు. నీ పరిస్థితులను మార్చి ముందుకు తీసుకెళ్ళబోతున్న ఆయన ఆలోచన కొరకు నువ్వు సిద్ధపడు. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకో, ఇది మొదలుకొని నీవు నీ శక్తి, బలము, సామర్థ్యము, యుక్తి, జ్ఞానము, వివేచన, అధికారం నీకేదైనా ఒకటి ఉంటే అవన్నీ కూడా దేవుని వైపు త్రిప్పడానికి మొదలుపెట్టు. ప్రభువా, నేను నీకు అప్పగించుకుంటున్నాను. నువ్వు నన్ను ఏం చేయబోతున్నావో, నీ శక్తి నేను ఎందుకు తీసుకొని, ఎందుకు పట్టుకుని వెళ్ళి, ఎందుకు అనుభవించి, ఎందుకు ఇవ్వాలనుకుంటున్నావో నన్ను సిద్ధపరచు అని ఆయన ఖచ్చితంగా చెప్తున్నాడు. ఎఫ్సి పత్రిక 2:12లో ఎప్పుడు కూడా విధేయులై ఉండండి. ఈ సంవత్సరంలో ఆయన నీ కొరకు చేయబోతున్న అనేకమైన విషయాలు ఉన్నాయి. విధేయులై ఉండండి. చాలా ఖచ్చితమైన వార్నింగ్ చెప్పమంటున్నాడు. రెచ్చిపోవద్దు, వెర్రవీగిపోవద్దు, పొగరుబోతుగా ప్రవర్తించొద్దు, గొప్పగా మాట్లాడొద్దు, గర్వం వద్దు. నీ జీవితంలో దేవుడు ఆ గొప్ప కార్యం చేయడానికి ఆయన ఇష్టంగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు నీ ఆత్మీయ అవసరతలను గుర్తించు. అదిగో ఆ ఎలీషా దగ్గర పనివాడు కన్నులు తెరిచి ఒక్కసారి చూశాడు. అప్పటి వరకు వాడికి ఏం కావాలో వాడికే తెలియదు. వాడి పక్కనే దైవజనుడు ఉన్నాడు, నీ పక్కనే సంఘం ఉంది, నీ పక్కనే దేవుని వాక్యం ఉంది, నీలోనే దేవుని ఆత్మ యొక్క ప్రత్యక్షత ఉంది, నీ దగ్గరగా దేవుని మందిరం ఉంది, నీ అందుబాటులో దేవుని యొక్క సేవకుడు ఉన్నాడు. నీ కన్నులు ఇప్పటికీ తెరవబడలేదు, ముయ్యబడి ఉన్నాయి. దేవుని సర్వశక్తి కలిగిన హస్తం చూడలేకపోయావు. ఇదిగో ఇప్పుడు నువ్వు మొదటగా గుర్తుపెట్టు, నీ ఆత్మీయ అవసరతలను చూడడం ప్రారంభించు. దేవుడు నీ ద్వారాన్ని తెరవబోతున్నాడు. ఆ పిక్చర్ వేయటానికి కారణం ఒక దర్శనం. దేవుడు ఆ దర్శనంలో మాట్లాడుతున్నాడు. నిద్రపోతున్న వ్యక్తి వచ్చి ఒక హస్తం, గాయపరచబడిన ఆ శీలలు తీయబడిన రక్తము కారుతున్న ఈ హస్తం వచ్చి రెప్పను పైకి తీస్తా ఉన్నాడు. అకస్మాత్తుగా, అకస్మాత్తుగా, నిద్రలో మీరు ఎవరైనా ఈ కనురెప్పని సున్నితంగా పైకి తీస్తారు.
చనిపోయారా లేదా చూడటానికి పీపుల్ డయాలేషన్ ఎలా ఉందని ఒకసారి కన్నులు పైకెత్తి లైట్లు వేసి డాక్టర్లు చూస్తారు, లేక ఇంకేదో పద్ధతిలో చెక్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. కానీ చూస్తున్న దర్శనంలో ఒక బలమైన చెయ్యి, గాయపడిన హస్తము ఆ కన్ను రెప్పను పైకి గట్టిగా లాగుతున్నాడు, చాలా గట్టిగా లాగుతున్నాడు. అప్పుడు అర్థమైంది, ఎంత గట్టిగా మూసుకుపోయాయో కదా, అసలు చూడడానికి అవకాశం లేకుండా మూసుకున్నాయి కదా, చూడలేకపోతున్నాం కదా. ఒక్కసారి నీ గుండె మీద చేసుకుని నిన్ను రక్షించిన వాడు నీ కొరకు కార్చిన ఆ రక్తం, ఆ దెబ్బలు, ఆ వేదన మరిచిపోయి ఈరోజు నువ్వు దేవుని మీద విసుగు, దేవుని మీద అలుగుడు, దేవుని మీద కోపం, దేవుని మీద వ్యసన పడడం, దేవునికి వ్యతిరేకంగా పాపము చేయటం. ఎందుకు ఆ తెగబడిన ధైర్యం నీలోకి వచ్చిందో తెలుసా? మనోనేత్రాలు ముయ్యబడి సంఘాన్ని విడిచిపోవాలని, దేవునికి దూరంగా వెళ్ళిపోవాలని, పారిపోవాలని, ఇంకేదో జరిగిపోవాలని దేవుడు అంటున్నాడు. నీ కన్నులు తెరిస్తే తప్ప ఆ పనివాడు పక్కనే ఉండి దైవజనుని యొక్క విశ్వాసాన్ని వెంబడించలేక, ఆయన పక్షంగా చేస్తున్న కార్యాలను చూడలేక, అద్భుతాలను చూడలేక మందమత్తుడై ఉండగా కన్నులు తెరిచిన దేవుడు ఈరోజు నీ కన్నులు తెరుస్తున్నాడు. నీ ఆత్మీయ అవసరత ఏంటో నీకు తెలుసా? నీ జీవితంలో ఎప్పుడైతే ఆత్మీయ అవసరతను నువ్వు గుర్తించలేవో నీకేం కావాలో నీకు తెలియదు ఇక. అందుకే ఒక్కసారి బలహీనమైన పాపం ఏదైనా ఉంటే ఆ పరిస్థితుల్లో దేవునితో కలిసి నడవడానికి నువ్వు చాలా కష్టపడతావు, సాఫీగా నీ ప్రయాణం ముందుకు వెళ్ళదు. ఈరోజు నీ భవిష్యత్తులో దేవుడు నీ కన్నులు తెరవబోతున్నాడు గనక ఒక్కసారి సమస్యను తీర్చే మార్గము తెరవడానికి ఆయన తెరుస్తున్నాడు. చూడగలిగేటట్లు కన్నులు తెరవమని అడుగు. నీ మూసుకుపోయిన నీ వ్యాపారం ముందుకు తెరవడానికి దేవుడు ప్రణాళిక వేశాడు, అది చూడడానికి కన్నులు తెరవమని అడుగు. నీ భవిష్యత్తు దారి మూసుకుపోయి అంధకారంలో నిలబడుతున్న నీ పరిస్థితిని తెరవబడిన ద్వారం ఉంది, అది చూడగలిగేటట్లు కన్నులు తెరవమని అడుగు. ఈరోజు నీ మూసుకుపోయిన బంధుత్వాలను తెరుచుకోవటానికి దేవుడు తెరిచిన పద్ధతి ఉంది, అది చూడడానికి నీ కన్నులు తెరవమని అడుగు. మూసుకుపోయి ఎక్కడో ఏదో పరిస్థితుల్లో విచారంతో, దిగులుతో, స్వ ఆలోచనలతో, నిరీక్షణ లేని జనముగా సిగ్గుపడి బలహీనపడుతున్న నీ జీవితంలో ఆత్మీయ అవసరత గుర్తించు. మనలో ఆత్మ సంబంధమైన జీవితం ద్వారానే ఆత్మీయ అవసరత నీకు గుర్తొస్తుంది. భౌతికమైన జీవితంలో చూడండి, ఈ శరీరం పెరుగుద్ది తప్ప మిగిలినవి ఏవి పెరగవు. నీలో ఉంచిన ఆత్మ పెరగదు, నీకివ్వబడినటువంటి దేవుని యొక్క జీవము మారదు. కానీ నీ శరీరము మార్పు చెందుతుంది కనుక భౌతిక విషయాల్లో నువ్వు ఎలా ఉన్నావో ఆత్మీయ విషయాలలో కూడా దేవుని యొక్క మార్పుకి నీ హృదయాన్ని తెరిచి ఆత్మీయ అవసరతను చూడగలిగేటట్లు నా కన్నులు తెరువు ప్రభువా అని నీవు కన్నులతో తెరుచుకునేటట్లుగా ప్రార్థన చేయి. దేవుడు తప్పకుండా నీ కన్నులను తెరుస్తాడు. అందుకే తిమోతికి రాసిన పత్రికలో 3 విషయాలు స్పష్టంగా ఒక అంశంలో రాయబడుతున్నాయి. ఆత్మీయ అవసరతలు తీర్చుకునేటువంటి సహాయం కేవలము దేవుని యొక్క వాక్యంలో మాత్రమే. వితౌట్ వర్డ్ ఆఫ్ గాడ్ ఆత్మీయ అవసరం తెలియదు. ఇక్కడ కూర్చున్న మీలో చాలా మందికి మీకు ఏం అవసరతలు ఉన్నాయంటే మీరు ఏం మాట్లాడతారో తెలుసా? దేని కొరకు ప్రార్థన చేయమంటావో తెలుసా? ప్రార్థన చేసే పాస్టర్లు 100 మంది ఉంటే 100 రకాలుగా ప్రార్థన చేయించుకోవడానికి నీ విశ్వాసం ప్రేరేపిస్తుంది తప్ప నీకు ఆత్మీయ అవసరత స్పష్టంగా తెలియదు. ఎన్నోసార్లు నా దగ్గరికి ఎవరైనా వచ్చి పాస్టర్ గారు ప్రార్థన చేయండి అంటే దేని కొరకు అని అడుగుతా. నీ ఆత్మీయ అవసరత గుర్తిద్దామని తెలీదు. మా అమ్మాయి, మా అబ్బాయి, మా ఆయన, మా ఆవిడ, మా వ్యాపారం, మా జబ్బు, మా కుక్క, లేకపోతే మా అది ఏం కావాలో కూడా తెలియదు. ఆత్మీయ అవసరతను గుర్తించలేని ఓ గుడ్డివాడ, నీ కన్నులు తెరుచుకునే సంవత్సరం ఇది. దేవుడు నీకు సహాయం చేస్తున్నాడు. ప్రతి సత్కార్యానికి సంపూర్ణంగా సిద్ధపడమని చెప్తున్నాడు. అలాగే అపోస్తలుల బోధనలో నిలిచి ఉండమని చెప్తున్నాడు. నిజముగా ఉన్నట్టు వాక్యమును అంగీకరించమని, నీ అవసరతలు తీర్చుకోవడానికి మనోనేత్రాలు తెరవమని ప్రార్థన చేయమని చెప్తున్నాడు. మొదటిగా ఆత్మీయ అవసరతలను గుర్తించండి. ఆత్మీయ జీవితంలోనే ఆత్మీయ అవసరతలు కనపడతాయి. భౌతిక జీవితంలో ఉన్నవాడికి ఆత్మీయ అవసరత కనపడవు. ఆత్మీయ అవసరతల కొరకు ప్రార్థన చేయాల్సిన అవసరత కనపడదు. ఆత్మీయ జీవితంలో అవసరతలు తన జీవితానికి ఎంత అవసరం అన్న విషయం కూడా ఆ గుడ్డివాడికి తెలియదు. తెలిసిందల్లా భౌతికమైన జీవితమే. రెండవ విషయం, నశించిపోతున్న ఆత్మలను చూచి రక్షించేలాగా నీ హృదయాన్ని తెరవమని నువ్వు దేవుని అడుగు.
సాధారణంగా మనం మనకు తెలిసిన కుటుంబ సభ్యులు మాత్రమే మనం చూస్తూ ఉంటాం. బాగా జీవించే వారిని చూస్తాం. మనకున్నటువంటి ఆ ఫిజికల్లీ దే ఆర్ వెల్, దే ఆర్ ఎస్టాబ్లిష్డ్, దే ఆర్ గుడ్, దే ఆర్ పర్ఫెక్ట్ అని కొంతమందిని మనం సెలెక్ట్ చేసుకుని వారితో మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు, వారిలాగా వారికంటే గొప్పగా ఉండేలాగా మనందరూ కూడా దానిలో చాలా తిప్పలు పడతాం. ఎంత ఎక్కువగా ప్రయత్నించినా ఇక దానికోసమే నీ జీవితం గడిచిపోద్ది. దేనికోసమో తెలుసా? వాళ్ళలాగా, వాళ్ళకంటే, వాళ్ళకన్నా ఏదో విషయం వాళ్ళు 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 కానీ ఈరోజు నీ హృదయంతో దేవుడు ఒక మాట చెప్తున్నాడు. నువ్వేం వెతుకుతున్నావో నీకు తెలుస్తుందా? వీటి కొరకు నీ కన్నులు తెరుచుకోవాలనో నువ్వు ఆలోచిస్తున్నావా? నువ్వు అడగచ్చు, ఈ భూ సంబంధమైన వాటిలో మేము సంతృప్తి పొందితేనే కదా ఆత్మ సంబంధమైన విషయాలకు పరుగులు పెడతాం. మొదటి సంఘము ఆ పనులు చేయలేదు. మొదటి సంఘపు బోధ అది కాదు. కడవరి కాలపు క్రైస్తవ సంఘం తెలియక, బుద్ధిహీనమై, మూసుకున్న కన్నులు కలిగి, స్వార్థ ప్రయోజనాల కొరకు, వ్యక్తిగతమైన గుర్తింపు కొరకు, ఫలాపేక్ష లేని స్వలాభాపేక్షతోనే వారు ఈ పనులు కోరుకున్నారు తప్ప నిన్ను తప్పుదారి పట్టేస్తున్నారు. ఒకసారి తిరిగి ఈ రాజకీయాల్లో నుంచి, ఈ తప్పుడు పాపాలలో నుంచి నువ్వు బయటకు వచ్చి దేవుని పక్షిగా నువ్వు చూసి నశించిపోతున్న ఆత్మలను రక్షించడానికి దేవుని యందు విశ్వాసం అనే సందేశాన్ని నీ హృదయానికి కావాలి. దాన్ని గుర్తించు. ఎందుకో తెలుసా? ఎవ్వరము కూడా మన స్వనీతి చేత మనం ఒకరిని విమోచించలేం, మనం విమోచించబడలేం. నీకు అర్థమైంది? నువ్వు బయటకు వచ్చావంటే దేవుడు ఎంత కాపుదల, ఎంత క్షేమం, ఎంత భద్రత, ఎంత పరిస్థితులను నిన్ను దాటించి నిన్ను అన్య కుటుంబం నుంచి రక్షించి, ఇదిగో నీవు నా సొత్తు, ఇవి నువ్వు బిడ్డవి అని నీతో చెప్తున్నాడంటే ఎంత గొప్ప ప్రేమ కలిగి నువ్వు ఈరోజు ఆయన తెలుసుకున్నావు. ఈరోజు నిన్ను రక్షించింది ఎందుకో తెలుసా? నువ్వు ఇతరులను రక్షించడానికి, ఇతరులను దేవుని కొరకు నడిపించడానికి, ఈరోజు స్వార్థ ప్రయోజనాల కన్నా భక్తిలో నుంచి దేవుని కొరకు నీ జీవితాన్ని సిద్ధపడటానికి నీవే, ఈరోజు నేనే, ఈరోజు మనమే వెలుగులోనికి రావాలి. ఆ వెలుగులో నుంచి అవసరతలో రక్షణ కొరకు ఎదురు చూస్తున్న వ్యక్తులను చూడడానికి నీ కన్నులు తెరవబడాలి, నీ ద్వారాలు తెరవబడతాయి. నీవు గమనించు, నీ జీవితంలో ఎక్కడైనా సరే క్రీస్తుని ప్రకటించేలాగా మనందరికీ కూడా ఒక ఆబ్లిగేషన్ ఉంది, ఒక బలవంతపు పిలుపు ఉంది. కానీ అది వాగ్దానంతో కూడిందని మర్చిపోయి తప్పని పరిస్థితుల్లో బలవంతాలకు వెంబడిస్తున్నటువంటి వారము ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఈరోజు నీ ప్రార్థనలో నువ్వు చెప్పాల్సిన ఒకే ఒక విషయం ఏంటంటే, సత్యానికి పునాది వేయబడింది, అది నువ్వే. నీవే దాని మీద కట్టబోతున్నావు, నీవే దాన్ని కొనసాగించబోతున్నావు. నీ ద్వారా ద్వారం తెరవబడుతుంది, నీవే, నీ కన్నులు తెరవబడుతున్నాయి, నీ ప్రణాళికలు తెరవబడుతున్నాయి. నీ రోల్ ఏంటో ఆ ద్వారము తెరవబడుతుంది. గమనించు, నువ్వే ద్వారం. ఒకసారి మీ పక్కలకు చెప్పండి, నువ్వే ఆ ద్వారం. నీవు చూడవలసిన వారు నీ కన్నులు తెరవబడుతున్నాయి, నీ మనసు తెరవబడుతుంది, నీ నోరు తెరవబడుతుంది, నీ మాటలు తెరవబడుతున్నాయి, నీ నాలుక ఎఫ్ఫాతా అని అంటున్నాడు దేవుడు. అది తెరవబడుతుంది పరలోకంలో నుంచి. నువ్వు నిలబడి మాట్లాడినప్పుడు వాడి కలిగిన శక్తి కలిగిన శబ్దము అనేక మందిని రక్షించబోతోంది. నువ్వు మాట్లాడుతూ ఉండగా వరవడగలిగిన ఆ దేవుని యొక్క శబ్దము వారి హృదయాలను చీల్చి రక్షించి దేవుని దగ్గరకు తీసుకొని రావడానికి నేను నిలబెట్టబోతున్నాడు. నమ్ము. మూడవదిగా, నీ అభివృద్ధి కొరకు ఆయన కన్నులు తెరిచి చూడమని చెప్తున్నాడు. గాడ్ ఈస్ గోయింగ్ టు ప్రాస్పర్ యూ. నిన్ను ఉన్నతమైన స్థితిలోనికి నడిపించబోతున్నాడు. నీ దర్శనము, సంఘ దర్శనాన్ని చూసేలాగా దేవుడు సహాయం చేయబోతున్నాడు. ప్రియులారా, దేవుడు ఈరోజు నీ అభివృద్ధికి ఒక గొప్ప ప్రణాళిక వేస్తున్నాడు. నీవు అనుకుంటున్నావు, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తున్నాను, దాని గురించి నువ్వు ఇప్పుడే ఆలోచించవా అని అడుగుతున్నాడు. ఆయన చెప్తున్నటువంటి మాటలు చూస్తే చాలా ఆశ్చర్యకరమైన విషయం. నీ జీవితంలో ఇప్పటి వరకు ఏ దర్శనం అయితే ఉన్నదో, సంఘం యొక్క దర్శనాన్ని, దేవుని యొక్క దర్శనాన్ని ఒకే రీతిగా చూడగలిగేటట్లు నీ కన్నులు తెరవబడుతున్నాయి. ఇప్పటి వరకు నేను, నా భార్య, నా భర్త, నా పిల్లలు, నా కుటుంబం, నా బ్యాంక్ బ్యాలెన్సు, నా డబ్బులు, నా ఉద్యోగం, నా ఇల్లు, నా వ్యాపారం, చాలు. అంత చక్కగా ఉంటే చాలు. తెలియక దురదృష్టంగా ఒక మాట చెప్తారు, నేనును నా ఇంటి వారును దేవుడైన యెహోవాను ఏం చేస్తారట? సేవించరు. ఇంట్లో బోర్డు పెట్టుకుంటారు. వీళ్ళు సేవించరు, వీళ్ళు దేవుని కొరకు సిద్ధపడరు, దేవుని కొరకు బయటకు రారు. విచిత్రమైన అనుభవం ఏంటంటే, దేవుడు ఈరోజు నిన్ను, నీ కుటుంబాన్ని దేవుని కొరకు బయటకు తీసుకుని వచ్చి నిలబెట్టడానికి ద్వారాలు తెరవబోతున్నాడు. ఆమేన్. నీవు ఈరోజు నేనా, మేమా? దేవుడు అంటున్నాడు నువ్వే. ఒకసారి పక్క వాళ్ళకి చెప్పండి, నువ్వే, మీరే దేవుని పనికి సిద్ధపడుతున్నారు. నువ్వే ద్వారము. నీ ద్వారానే కొంతమంది దేవుని దగ్గరికి రాబోతున్నారు.
నీవు యేసు ద్వారా ఎలా వచ్చావు, నీ ద్వారా వాళ్ళు యేసు దగ్గరికి వస్తున్నారు. నమ్మండి, నువ్వే ద్వారం. నీ జీవితంలో ఈరోజు ఈ క్షణం స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు. నీ కుటుంబంలో నువ్వు అలసిపోయి, నీ పనిలో నువ్వు ఒత్తిడికి గురై నిరుత్సాహపడి, ఏంటి నా పరిస్థితి, ఏమిటో నా భవిష్యత్తు, ఏం జరుగుద్ది, ఎలా జరుగుద్ది, ఆయన అంటున్నాడు, నీ అభివృద్ధి గురించినటువంటి నా దగ్గర ఉన్నటువంటి ప్రణాళిక నేను తెరవబడిన పుస్తకంలో పెట్టాను. నీ కన్నులు తెరిచి దాన్ని చూడాలి. ఆకాశంలో ఉన్న ఆ అద్భుతాన్ని, ఆ పర్వతం చుట్టూ ఉన్న అగ్నిరథాలను దగ్గరగా ఉన్న వ్యక్తికి కన్నులు తెరవబడక చూడలేకపోతున్నాడు. ఒక్కసారి నీ కన్నులు తెరిచి చూడు. ఇక్కడ ఎవరైనా సంఖ్య గురించి ఆలోచిస్తున్నారేమో. సంబడి థింకింగ్ అబౌట్ ద నంబర్. ఈ సంఖ్య చాలా పెద్దది. మేబీ ఇట్ ఈస్ 6 డిజిట్ నంబర్. 2 అంకెలు దాటి, 3 అంకెలు దాటి, 5 అంకెలు దాటి, 6 దాటి, 7 దాటి దగ్గరకు వెళ్ళిపోతున్న సంఖ్య గురించి నువ్వు ఆలోచిస్తున్నావు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ దిస్ నంబర్, హౌ ఇట్ ఈస్ పాసిబుల్, ఇది ఎలా సాధ్యం, ఎంత పెద్ద సంఖ్య నాకు ఎలా సాధ్యం, ఇది ఎలా దాటుద్ది, ఇది ఎలా జరుగుద్ది, ఇది ఎలా ముందుకు వెళుతుంది, ఇది ఎలా మూసేస్తాను, ఇది ఎలా కొట్టివేయబడుతుంది. ప్రభు అంటున్నాడు, అడును, పరిశుద్ధాత్మ దేవుడు నీతో చెప్పమంటున్న మాట ఇది. సంఖ్య గురించి నువ్వు ఆలోచిస్తున్నావు, మితి లేని సంఖ్యలు నా దగ్గర ఉన్నాయని చెప్తున్నాడు ఆయన. ఆయన ఎదుట స్పష్టమైన, ఖచ్చితమైన, నిర్ధారించబడిన, దాచినంత, మిగిలినంత, చాలినంత సమృద్ధి ఉంది. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఈరోజు నువ్వు కొద్ది అంకె గురించి ఆలోచిస్తున్నావు, సంఖ్య గురించి ఆలోచిస్తున్నావు, ఈ డిజిట్స్ ఏమవుతాయని ఆలోచిస్తున్నావు. అది మేబీ నీ అప్పు కావచ్చు, నీ ముందున్న పరిస్థితి కావచ్చు, నీకు కావాల్సింది కావచ్చు, రావాల్సింది కావచ్చు. దేవుడు అంటున్నాడు, నీకు రావాల్సిన దానికి ద్వారం తెరవబడింది, నువ్వు తెరవబడ్డానికి ద్వారాలు తెరవబడ్డాయి, నువ్వు చెల్లించడానికి అన్ని ద్వారాలు, అన్ని మార్గాలు తెరవబడ్డాయి. ఆమేన్. ఈరోజు నీ విస్తారమైన పనులు కాదు నువ్వు ఆలోచిస్తున్నది, ఆయన నీ కొరకు వేసిన ప్రణాళికను చూడు. ఆయన నీ ద్వారం తెరుస్తున్నాడు, ఒక కన్నులు తెరవబడుతున్నాయి. ఆయన అంటున్నాడు, నీ తలాంతులు పెరుగుతున్నాయి, నీ ఆలోచన మారుతుంది, నీ ఉద్దేశాలు మారుతాయి, నీ గురించినటువంటి ప్రతి ఆలోచన మారిపోతుంది. నువ్వు చేయబోతున్న ప్రతి పని స్పష్టంగా నువ్వు చూడబోతున్నావు, ధైర్యంగా నువ్వు ముందుకెళ్ళిపోబోతున్నావు. ఎక్కడ వద్దండి, అయిపోయింది, 2016 నుంచి 17కు వచ్చేసాను, కానీ సంతోషంగా ఉండాలో, బాధగా ఉండాలో, ఎలా ఉండాలో నాకు అర్థం కావట్లేదండి. ఆయన అంటున్నాడు, నువ్వు కంగారు పడుతున్నావు, నేను నీ గురించి ఆలోచిస్తూ ఒక మాట చెప్తున్నాను, నీ ముఖము నిండా నేను నవ్వు ఉంచబోతున్నాను అని చెప్తున్నాడు. ఆమేన్. నీ జీవితంలో నవ్వు ఉండబోతుంది. ఆమేన్. ఈ సంవత్సరం వరకు ఏడ్చిన నీ కన్నీరు, నీ తుర్పు ఒక క్షణంగా తుడచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ద ప్లాన్ ఈజ్ రెడీ. ప్రభువుని అడుగు, నా కన్నులు తెరిచి నీ ప్రణాళికను చూడడానికి సహాయం చేయమని. ఆయన తెరవబోతున్నాడు. నీకు ఏ ఆప్షన్ లేదు, ఏ ప్రయత్నం లేదు, ఏ పరిస్థితులు నీ ముందు లేవు. దేవుడు నీ కొరకు ఆ మార్గాలు తెరుస్తున్నాడు. ఆమేన్. ఆయన తెరిచిన ద్వారాన్ని ఏ నరుడు మూయలేడు. ఒకసారి చెప్పండి, నా కొరకు తెరిచిన ద్వారాన్ని ఎవడు మూయలేడు. ఆయన తెరిచిన ద్వారాన్ని ఎవడు బంధించలేడు. ఆయన తెరిచిన ద్వారాన్ని ఎవడు అడ్డు పెట్టలేడు. నీ కొరకు ఆయన తెరవబడిన తలుపు నీకు రెడీగా ఉంది. తెరవబడిన కన్నులతో నువ్వు చూడటానికి సిద్ధంగా ఉన్నావా? ఆ పరిస్థితులన్నిటినీ నిన్ను నువ్వు ఆలోచన పూర్వకంగా సిద్ధపడమని దేవుడు నీతో చెప్తున్నాడు. ఈరోజు నీ విశ్వాస జీవితంలో సువార్త చెప్పడం ఆప్షనల్ కాదు. సువార్త చెప్పడమే, సువార్త ప్రకటించడమే, అన్యజనులను రక్షించడమే సంఘం యొక్క పిలుపుగా నీ సంఘం ఎదుట, నీ కుటుంబం ఎదుట, నీ వ్యక్తిగత జీవితం ఎదుట తలుపులన్నీ దేవుడు తెరుస్తున్నాడు. ఇదిగో ఇందాక సేవకుడు చెప్తున్నాడు, సుధాకర్ అంటున్నాడు, ద ఫస్ట్ సండే దేవుని యొక్క ఆరాధన నా ఇంట్లో నేను ప్రారంభించడానికి సిద్ధపడుతున్నాను. ఎస్, గాడ్ ఈజ్ ఓపెనింగ్ ఎవ్రీ డోర్ టు స్ట్రైట్ అవే. ఆయనను ఆరాధించే గృహంగా, ఆయన కొరకు ఆ ప్రదేశంలో దేవుని పని చేయడానికి సిద్ధపడిన గృహంగా నీ గృహాలు తెరవబడబోతున్నాయి. నువ్వు ఎదురు చూసావు, ఎక్కడో మరెక్కడో, ఎలాగో మరెలాగో. ఆయన అంటున్నాడు, నేను నీ కొరకు వేసినటువంటి ప్రణాళిక స్పష్టంగా దారి తెరవబడింది, నువ్వు చూడడానికి సహాయం చేయమన్నాడు. ఈరోజు నీ భాగస్వామ్యం నీ సంఘాభివృద్ధిలో ఎంత ఉంది? వాట్ ఈజ్ యువర్ పార్ట్నర్షిప్ ఇన్ ద చర్చ్ గ్రోత్? ఎంత ఉంది? ఏ స్థాయిలో ఉంది? ఒకవేళ హెచ్చరిక చేయడంలో ఉందా, పంచి పెట్టడంలో ఉందా, బోధించడంలో ఉందా, పరిచర్య చేయడంలో ఉందా, కాయటంలో ఉందా, ప్రార్థించడంలో ఉందా? నీవేదైతే ఉందో
నీకేదైతే లేదో అవన్నీ దేవుడు నీకు ఇవ్వడానికి మార్గాలు తెరుస్తున్నాడు. ఆమేన్. ఆయన తెరిచిన ద్వారం అది స్పష్టంగా నిన్ను ఆయన రాజ్య విస్తరణలో దేవుని ప్రణాళిక నీకు చూపేలాగా నీ కన్నులు తెరవబడాలని ఆయన కోరుకుంటున్నాడు. నీ కన్నులు తెరవబడతాయి, నీ ముందు ద్వారాలు తెరవబడుతున్నాయి. ఆయన తెరిచిన తలుపులు. విచిత్రమైన విషయం ఏంటంటే, ఈరోజు నువ్వు ఈ రాత్రి ప్రయాసపడుతూ దేవుని సన్నిధిలో కూర్చుని ఆయన నాతో ఏం మాట్లాడతాడని ఎదురు చూస్తున్న నీ జీవితానికి ఆయన చెప్పమంటున్న రాత్రి, విశ్వసించావా? మొదటి ద్వారం నుండి ఆఖరు ద్వారం వరకు ఆయన తెరిచి ఉంచాడు. నువ్వు విశ్వాసం ఉంచావా? మొదటి ద్వారము నుండి ఆఖరు ద్వారం వరకు అన్ని తలుపులు తెరిచే ఉన్నాయి, అన్ని మార్గాలు తెరవబడి ఉన్నాయి, అన్ని పరిస్థితులు నీ కొరకు తెరవబడి ఉన్నాయి, అన్ని పరిస్థితులు నీ ముందు విడిపించబడి ఉన్నాయి. అన్ని పరిస్థితులు నువ్వు విశ్వాసం ఉంచుతున్నావా? విశ్వాసం ఉంచుతున్నావా? అన్ని తలుపులు తెరవబడి ఉన్నాయి, అన్ని ద్వారాలు పైనుంచి తెరవబడి ఉన్నాయి, అన్ని తలుపులు భూమి మీద తెరవబడి ఉన్నాయి. నమ్ముతున్నావా? నమ్ముతున్నావా? ఆఖరికి ఒక హెచ్చరికను గమనించు. మనిషి పడిపోవడానికి చాలా ప్రధానమైన కారణం ఏంటో తెలుసా? దీవెన, ఆశీర్వాదం, ధనము. ఎందుకంటే ఎప్పుడైతే నీ జీవితంలో అన్నీ దేవుడు ఇవ్వడం ప్రారంభించాడో చాలా జాగ్రత్తగా నీ భక్తిని కొనసాగించుకోవాలి. దిస్ ఎ ఎండ్ టైం, ఆఖరి దినము. ఆఖరు దినాలలో ఆయన చేయబోతున్న కార్యాలు ఇవి. ఎంతో అద్భుతాలు, ఆశ్చర్యాలు నీ ముందు ఉన్నాయి. ఆ అన్నీ నువ్వు అందుకోబోయే ముందు, అన్నీ పొందుకునే ముందు, అన్నీ అనుభవించే ముందు నువ్వెక్కడైనా ఒక్క అడుగు తప్పుదారి పడినా, కొంచెం బెసిగిన నీ జీవితం ప్రమాదంలో పడిపోద్ది. రక్షణే కోల్పోయి క్రైస్తవుడిగా మిగిలిపోతావు. రక్షణ లేని గుడివాడిగా మిగిలిపోతావు. దేవుని సేవకుడిగా పక్కనే ఉండి ఏమీ చూడలేని నిష్ప్రయోజకుడిగానే మారిపోతావు. దేవుని మందిరంలో ఉండి ఫలము లేని నిష్ప్రయోజకమైన గొడ్రాలి జీవితంలోనే మిగిలిపోతావు. భయపడు. దేవుని సన్నిధిలో అలక్ష్యంగా ఉండద్దు. ప్రతి నిమిషం మెలకుగా ఉండు. ప్రతి క్షణము దేవుని కొరకు ఎదురు చూడు. ప్రతి ఆలోచన దేవుని వైపు త్రిప్పుకో. దేవుని కొరకు నిన్ను నువ్వు ప్రయాసపడు. నీ హృదయం అంతటిని దేవుని కొరకు దేవుని కొరకు దేవుని కొరకు రేపుకొని నిలవబడు. దేవుని రాజ్య విస్తరణలో దేవుని యొక్క ప్రణాళికను చూసేలాగా నీ ఆత్మీయ నేత్రాలు ఈరోజు తెరవబడుతూ ఉన్నాయి. అంతేకాదు, ముఖ్యంగా ఈ హృదయం అంతటిని దేవుని వైపు సిద్ధపరచుకుని ఒక మాట చెప్పు. దేవుడు నీ జీవితంలో ప్రతి ఆత్మీయ ద్వారాలు తెరుస్తూ ఉన్నాడు. ఆమేన్. ఆత్మల రక్షణకై ద్వారాలు తెరవబడుతున్నాయి. ఆమేన్. ఆత్మీయ సాక్ష్యపు జీవితానికి ద్వారాలు తెరవబడుతున్నాయి. ఆమేన్. ఆర్థిక సమృద్ధి జీవితానికి ద్వారాలు తెరవబడుతున్నాయి. ఆమేన్. ఆకలి తీర్చుకోవడానికి కావలసిన ప్రతి పని దేవుడు నీ జీవితంలో ద్వారాలు తెరవబడుతున్నాడు. ఆమేన్. ఆరాధనతో, ఆలంబనతో దీనులమై చేసే ప్రతి పనికి దేవుడు ద్వారాలు తెరవబడుతున్నాయి. ఆమేన్. పరలోకపు వాక్యళ్ళు కృపా వర్షము కృమ్మరించబడబోతా ఉంది. ఆమేన్. నీ మీద, నీ కుటుంబం మీద, నీ జనం మీద, నీ సంఘం మీద, నీ ఉద్యోగం మీద, నీ వ్యాపారం మీద, నీ చదువుల మీద, నీ పరిచర్యలు అన్నిటి మీద. దిస్ ఈస్ ద ఇయర్ ఆఫ్ ఓపెనింగ్. ఈ సంవత్సరం తెరవబడే సంవత్సరం. ఈ తెరవబడుతున్న ప్రతి పని, ప్రతి క్షణం నీ విశ్వాస జీవితమే ఒక అద్భుతంగా, ప్రతి నిమిషం ఒక ఆశ్చర్యంగా, ప్రతి క్షణములో దేవుని యొక్క పరిపూర్ణమైన ఆనందాన్ని అనుభవించేలాగా నీ ముందు దేవుడు ఈ మార్గాన్ని తెరవబోతున్నాడు. హెచ్చరికను గమనించు. నువ్వు పడిపోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. పడిపోకుండా దేవుని వాక్యముతో, దేవుని ఆత్మీయ అవసరతలు చూడగలిగే తెరవబడిన కన్నులతో దేవుని ఆత్మ ద్వారా నడిపించబడుతూ దేవుని కొరకు మందిరంలో సిద్ధంగా ఉండు. ఆయన రాకడ సిద్ధంగా ఉంది. సూచక క్రియలు ఈ సంవత్సరం భారతదేశంలో మనము ఎక్కువగా చూడబోతున్నాం. భారతదేశంలో ప్రభు రాకడ యొక్క గొప్ప సూచక క్రియ భారతదేశంలో ఉన్న ప్రజలు మొట్టమొదట చూడబోతున్నారు. తూర్పున ఆయన సూచక క్రియను ఈ సంవత్సరంలో మనం చూడబోతున్నాం. ఇప్పటికైనా నీ జీవితంలో క్రొవ్వు పట్టిన హృదయం కలిగి, భూ సంబంధమైన మనసు కలిగి, లేని వాటి కొరకు చింతిస్తూ, రావాల్సిన వాటి కొరకు ఏడుస్తూ, బ్రతుకుని వృధా చేసుకొని, దేవునితో నీ ఉన్న సంబంధాన్ని పాడు చేసుకుని ఇంకా సమయాన్ని వృధా చేస్తావా? తిరిగి దేవుని వైపు వచ్చి దేవునితో ఒక తీర్మానం చేసుకొని, అవును, నువ్వు నాకు తెరుస్తున్న ఈ ద్వారం నుంచి నేను నీ వాగ్దానం అనుసరించి నీవిచ్చినటువంటి నీ ప్రణాళికను పట్టుకొని, నీ వాగ్దానములు చేతబట్టుకుని నీ రాజ్యమునకు నేను రావడానికి సిద్ధపడతానని ఆయనతో చెప్తావో నిర్ణయం నువ్వు తీసుకో. ప్రతి సంవత్సరం లాగా ఆశీర్వాదాలు వస్తాయని నీతో దేవుడు మాట్లాడట్లేదు.
నిన్ను ప్రతి ఇరుకును నేను తెరిచి నిన్ను ముందుకు తీసుకుని వెళ్తానని చెప్తున్నాడు. పడిపోకుండా నీ చెయ్యి ఆయనను పట్టుకొని, ఆయన వాక్యమును పట్టుకొని, ఆయన ఆత్మ ద్వారా నువ్వు నడిచి దేవుని కొరకు నీ విశ్వాస జీవితాన్ని స్థిరపరచుకో. ఈ 2016 సంవత్సరం నీ పరిస్థితులన్నిటినీ తెరవబడుతున్న సంవత్సరం. ఆమేన్. నీ హృదయాన్ని త్రిప్పి దేవుని కృతజ్ఞతలు చెల్లించు. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, ఈ దినమును మాతో మాట్లాడుతున్న నీ శుభవాగ్దానములన్నిటిని బట్టి స్తోత్రాలు. మా జీవితానికి నువ్వు చాలిన దేవుడు అని రుజువు చేసినందుకు వందనాలు. ప్రభువా, ఎంతో మంచివాడవయ్యా. మరొకసారి మమ్మల్ని నువ్వు తెరుచుచున్న ద్వారంలోనికి ప్రవేశిస్తున్నావు. తెరవబడు సంవత్సరం అని చెప్తున్నావు. అన్ఫోల్డ్ చేయబోతున్నావు ప్రతి పరిస్థితిని. ఏదైతే బిగబట్టబడిందో అది విప్పబడుతుంది, ఏదైతే ముయ్యబడిందో అది తెరవబడుతుంది, ఏదైతే అడ్డు పెట్టబడిందో అది అడ్డు తొలగించబడుతుంది. నీవు మాకు తోడుగా ఉండబోతున్నందుకు వందనాలు. నీ పరిపూర్ణతో మమ్మల్ని నడిపించబోతున్నందుకు కృతజ్ఞతలు. పరిస్థితులు ఎలాంటివని మేము చూడం. మా ముందున్న పరిస్థితులు అన్నిటిలో నేను నీ కొరకే నిలబడుతున్నా. నీ ఆలోచనతోను, నీ బలంతోను, నీ శక్తితోను, నీ సంపూర్ణతతో, నీ సమాధానంతోను, నీ ఆనందంతోను, నీతో జీవముతోను నీ కొరకు మేము బ్రతకడానికి సహాయం చేయండి. మరొకసారి మా జీవితాలలో ఎక్కడికి ఊబిలో పడిపోయాము, కూరుకుపోయి ఉన్నాము, బయటకు రాలేమని ఎదురు చూస్తున్నాము. సంఖ్యాపరమైన విభేదాలు మా ముందు ఉన్నాయో, మనుషుల కేకలు మా ముందు నిలబెడుతూ ఉన్నాయి. ఈరోజు అంటున్నావు, వారి కేకలు నీ పక్షంగా నవ్వులుగా వినపడతాయి, వారి అవమానాలు నీ పక్షంగా పూదండగా మారతాయి. వారి పరిస్థితులు ఎలాంటివైనా నీ ద్వారాలు తెరవబడే ఉన్నాయి. ఆయన తెరిచిన ద్వారంలోనికి నిన్ను ప్రవేశింపచేస్తానని వాగ్దానం చేసిన తండ్రి, మంచివాడా, ఈ సంవత్సరం ఆ ఏలీషా దగ్గర ఉన్న సేవకుని యొక్క కన్నులు తెరవబడినట్లుగా మేము కూడా కన్నులు తెరిచి ఆత్మీయ అవసరతలను గుర్తించి నీ కొరకు మా జీవితాలను సిద్ధపడుకున్నట్టు సహాయం చేయండి. నీ మాటతో మమ్మల్ని నడిపించి బలపరచండి. నీ కృపతో మమ్మల్ని నింపండి. నీవు చేసిన ఉపకారాలను మర్చిపోక మాకు ఇవ్వబడిన రక్షణ పాత్రను చేపట్టుకొని దీనులమై, సాత్వికులమై నీ రాకడకు సిద్ధపడుతూ అనేక జనులను రక్షించి నీ రాజ్యమున కొరకు మేము ఎదురు చూసిన ఆ రోజు విమోచకుని కొరకు ఎదురు చూసిన హన్నా వలె, సుమయోను వలె మేము కూడా ఈ కడవరి కాలపు సూచక్రియ భారతదేశంలో చూడబోతున్నాం కనుక అది చూచి భయంకరమైన ఆ వర్తమానాన్ని చూసి బెంబేలు పడిపోకుండా దేవుడు ముందుగానే ప్రత్యక్షపరిచాడు గనుక మేము ధైర్యమైన నిరీక్షణతో పరలోక ద్వారము తెరవబడి మేము దానిలోకి వెళ్ళబోతున్నామని నిరీక్షణతో సాగిపోవడానికి సహాయం చేయమని, పరిస్థితులన్నిటిని నువ్వు తెరుస్తూ ఉండగా కృతజ్ఞతలు చెల్లించే నీ బిడ్డలందరూ, నమ్మి విశ్వసిస్తున్న బిడ్డలందరూ అనుభవించు హక్కును దయచేసి వారిని తృప్తిపరచమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావము మీకే ఆరోపిస్తూ కృపల మధ్య వారిని దీవించమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం నీ ముందు తల్ల వంచి నీ బిడ్డలందరికీ సదాకాలము దేవుని యొక్క కృపల ఎందు వర్ధిల్ల చేసి క్రీస్తు రాకడ యందు నిందారహితంగా నిలబడినట్లు పరలోక రాజ్యమునకు స్థిరపరిచి భూ సంబంధమైన ప్రతి ద్వారములలో నుంచి వారు ఎదురు చూస్తున్న తెరవబడుతున్న ప్రతి పద్ధతుల్లో నుంచి స్థిరమైన కలిమి, పూర్ణ ఆశీర్వాదము, ఆరోగ్య బలము, సమాధానంతో నింపి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. ఒక్క నిమిషం అలాగే ఉండి